సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరులో చిక్కుకున్న బాధితుడు స్వామికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా స్వామిని అక్కడి పరిస్థితిపై ఆరా తీసిన బండి సంజయ్ అతనితో పాటు ఉన్న మిగతా నలుగురు బాధితుల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. బాధితులెవరూ భయపడవద్దని, పూర్తి అండగా ఉంటామని భరోసా కల్పించారు. జిల్లా కలెక్టర్ సైతం అక్కడే ఉండి సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని బాధితులకు వివరించారు. భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ధైర్యంగా ఉండాలని బాధితులకు బండి సంజయ్ భరోసా ఇచ్చారు. సడన్గా బాగుంటది. ఇప్పుడు ఎవరున్నారు? మీ ఐదుగురు ఎవరున్నారు? ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ లేవు, మీ దగ్గర ఉన్న ప్లేస్ లేవు కదా ఎక్కువ? దూరం ఉన్నారా? ధైర్యం ఉండండి, మారుతున్నా నేను కలెక్టర్కి. ధైర్యం ఉండండి, నేను మారుతున్నాము. అందరూ చూస్తున్నాము, అందరూ కూడా అందరూ ఉన్నాం, అందరూ చూస్తున్నాము. భోజనం గిట్ల వచ్చింది ఏమన్నా? భోజనం గిట్ల వచ్చిందా? భోజనం గిట్లా పంపిస్తారు. కలెక్టర్ చూస్తున్నారు, ఆయన కూడా వస్తున్నారు ఆడికి. కలెక్టర్ వస్తున్నారు, నోటి వస్తారు అక్కడే ఉంటామని చెప్పన్నారు. మీరు టెన్షన్ పడదు, టెన్షన్ పడద్దు. నేను మారుతాను, నేను కూడా మారుతాను. ఇంకా సరే సరే సరే. ఎక్కడున్నారు? వద్దలున్నారా? ఎవరు ఎంతమందున్నారు? మీరు ఇది పొద్దున ఇది పోయిన వాడికి వర్షం సడన్ గా బాగుంటది. సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరులో చిక్కుకున్న బాధితుడు స్వామికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా స్వామిని అక్కడి పరిస్థితిపై ఆరా తీసిన బండి సంజయ్ అతనితో పాటు ఉన్న మిగతా నలుగురు బాధితుల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఎవరూ భయపడవద్దని, పూర్తి అండగా ఉంటామని భరోసా కల్పించారు. జిల్లా కలెక్టర్ సైతం అక్కడే ఉండి సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని బాధితులకు వివరించారు. భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ధైర్యంగా ఉండాలని బాధితులకు బండి సంజయ్ భరోసా కల్పించారు. సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరులో చిక్కుకున్న బాధితుడు స్వామికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. ప్రస్తుతం ఆయన మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి గారు నమస్తే అండి. స్వామి గారు పంపిస్తారు. కలెక్టర్ చూస్తున్నారు, ఆయన కూడా వస్తున్నారు ఆడికి. కలెక్టర్ వస్తున్నారు, నోటి వస్తారు అక్కడే ఉంటామని చెప్పన్నారు. మీరు టెన్షన్ పడకండి, టెన్షన్ పడద్దు. నేను మారుతాను, నేను కూడా మారుతాను. ఇంకా సరే సరే సరే. ఎక్కడున్నారు? వద్దలున్నారా? ఎవరెవరు ఎంతమందున్నారు? మీరు ఇది పొద్దున ఇది పోయిన వాడికి వర్షం సడన్ గా బాగుంటది. ఇప్పుడు ఎవరున్నారు? మీ ఐదుగురు ఎవరున్నారు?
సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరులో చిక్కుకున్న బాధితుడు స్వామికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకున్నారు. రామకృష్ణ, చెప్పండి, బండి సంజయ్ స్వామి అన్న వ్యక్తితో అయితే మాట్లాడడం జరిగింది. మీరు ధైర్యంగా ఉండండి, కలెక్టర్ గారు కూడా అక్కడికి వస్తారు అని చెప్పి కూడా చెప్పినట్లు ఉన్నారు కదా రామకృష్ణ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సమీపంలో ఉన్నటువంటి ఎగువ మార్లో చిక్కుకున్నటువంటి బాధితుడు స్వామికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్వయంగా ఫోన్ చేసి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే అక్కడ జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడినటువంటి కేంద్ర సహాయ మంత్రి వెంటనే అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతం కలెక్టర్ తో పాటు ఎస్పీ అక్కడ దగ్గరుండి కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అక్కడికి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఫోన్ లో సంభాషించినట్టు తెలుస్తుంది. అయితే ఇక ఈయన ఎవరైతే స్వామి ఉన్నారో ఆయనతో ఫోన్ లో మాట్లాడిన సందర్భంలో అక్కడ ఎవరెవరైనటువంటి విషయాన్ని కూడా కేంద్ర సహాయ మంత్రి ఆరా తీశారు. మొత్తానికి పిట్ల మహేష్, పిట్ల స్వామి, దానవీన స్వామి అనేటువంటి వ్యక్తులు వరదలు చిక్కున్నట్టు తెలిసింది. ఈ రోజు తెల్లవారుజామున వ్యవసాయ పనులకు వెళ్తున్నటువంటి క్రమంలో తెల్లవారుజామున అంత వరద వృద్ధి లేదు. కానీ కొద్దిసేపటి క్రితం 2 గంటల క్రితం మాత్రం వరద తీవ్రంగా పెరిగినటువంటి విషయాన్ని కూడా వారంతా కేంద్ర సహాయ మంత్రికి చెప్పడం జరిగింది. మొత్తంగా వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండమని చెప్పి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి వారికి తెలియజెప్పడం జరిగింది. అయితే స్వామి కూడా మాట్లాడుతూ చెప్పారు, ఇక్కడ ఏమి భయపడట్లేదు అట్లా అని కూడా ఆయన చెప్పినట్లు ఉన్నారు కదా. అయితే వారికి ఆహారం అందిందా లేదా అని కూడా బండి సంజయ్ ఆరా తీసినట్లు ఉన్నారు. కలెక్టర్ అక్కడికి చేరుకున్న సందర్భం కనిపిస్తూ ఉందా రామకృష్ణ? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచనలు, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు అక్కడికి జిల్లా కలెక్టర్ తో పాటు కూడా ఎస్పీ కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. వారంతా కూడా వారికి ప్రథమంగా వారికి ఆహారం నుంచి, అదేవిధంగా అక్కడ వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొత్తంగా కొంతమంది గదిగిర్లతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్న గది జాగాలు ఇప్పటికే రావడం జరిగింది. ఇక ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి కూడా సమాచారం ఉంది. వారిని బయటకు తీసుకొచ్చేది ఇప్పటికే ప్రయత్నాలు రెస్క్యూ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మొత్తంగా ప్రస్తుతం అయితే వారికి ఆహారం అందించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరోవైపు వారికి ఒకవేళ అనారోగ్యం బారైతే కూడా వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు తెలుస్తోంది. అలాగే ఎగువ మానేరు వద్ద ప్రస్తుతం ఇప్పుడు వరద పరిస్థితి ఎలా ఉంది? ఎగువ మానేరు వద్ద మధ్య ప్రస్తుతానికైతే వరద ఉధృతి ఎక్కువని, ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత అర్ధరాత్రి నుంచి కూడా ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కామారెడ్డి జిల్లాలో, అదేవిధంగా మెదక్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కూడా ఆయా ఎగువ ప్రాంతాల నుంచి ఇటు వరద కూడా ఎక్కువైపోయింది. దాంతో పాటు ఇక్కడ గంభీరావుపేట మండల కేంద్రం, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా ఇక్కడ ఈ మన నర్మాల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకుంది. ప్రస్తుతానికైతే ఇంకా నీటి మట్టం పెరుగుతున్నటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఇటు నీటిపారుదల శాఖ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులతో కూడా జిల్లా కలెక్టర్ సమీక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఎవరు ఎంతమంది ఉన్నారు? మీరు ఇది పొద్దున్న ఇది వేరు వాడికి వర్షం సడన్ గా బాగుంటది. ఇప్పుడు ఎవరు ఉన్నారు? మీరు 5 ఎవరు ఉన్నారు? ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ లేవు, మీ దగ్గర ఉన్న ప్లేస్ లేవు కదా ఎక్కువ? దూరం ఉన్నారా?